దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని ఏం చేశాడు? ఆయన తన స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అని. దేవుడు వారిని ఆశీర్వదించెను అన్నాడు. ఎవరిని ఆశీర్వదించాడు? అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ ఎవరున్నారు అమ్మా? ఎవరున్నారు అక్కడ? ఆదాము హవ్వ ఇద్దరు ఉన్నారు అక్కడ. ఇంకెవరున్నారు ఆ ప్రపంచంలో? చుట్టూ ఏమున్నాయంటే సకల జీవరాశులు ఉన్నాయి కదా, అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. కానీ ఆ హీరోయిన్లు ఎవరు వాళ్ళు అంటే ఆదాము హవ్వలు తప్ప ఇంకెవరూ లేరు. మనకు ఆ విషయం తెలిసింది కదా. ఇప్పుడు అంత సుందరమైనటువంటి ఆ ఏదెను వనములో దేవుడు అద్భుతంగా వారి ఇరువురిని చేశాడు. ఇరువురిని చేసిన తర్వాత చాలా అద్భుతంగా వారిని దీవించాడు. విచిత్రం ఏంటో తెలుసా? వారిని దీవించేటప్పుడు ఎలాగ వారిని దీవించాడు, ఎలాగ వారిని ఆశీర్వదించాడు, అక్కడ కొన్ని పదాలు చెప్పాడు. ఇప్పుడు ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించారు. ఇక్కడ వారిని అనగానే ఎవరు? ఆదాము హవ్వలు. వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ, ఇంకెవరు లేరు. ఏంటన్నారా? అక్కడ వాళ్ళిద్దరే తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు దేవుడు. ఎలా ఆలోచించాడు చూడండి ఆయన. మీరు అంటే ఆదాము హవ్వలు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. భూప్రపంచం అంతా కూడా ఎవరున్నారు అంటే ప్రకృతి, జీవరాశులు అవి మాత్రమే ఉన్నాయి. మనుషులు ఎవరు లేరు. అయితే దేవుని ఉద్దేశం వేరు, దేవుని సంకల్పం వేరు, ఆయన యొక్క ప్రణాళిక వేరు. ఆయన ప్రణాళికలో ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో ఆ విధంగా చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగి సమస్తము కూడా ఆయన చిత్తానుసారంగా చేస్తా ఉన్నాడు. అందుకనే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనం రాత్రి చెప్పాం కదన్నమాట. కనుక ఆయన తలంపుల్లో ఎంత చక్కని ఉద్దేశాలు ఉన్నాడంటే ఆయన ఫస్ట్ మీరు ఫలించాలి అన్నాడు. మీరు ఫలించాలి. ఫలించమంటే ఎలా ఫలిస్తారు వాళ్ళు? ఫలించాలంటే ఎలా ఫలిస్తారు? ఏ విధంగా ఫలిస్తారు వాళ్ళు? దేవుని ఉద్దేశాలు ఏంటి అక్కడ అంటే ఫలించడం అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు ఎట్లా కలిగి ఉన్నాడంటే 9వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 7వ వచనం, ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనం చూడండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించండి. చాలు. ఫలించడం అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే మీరు భూమి మీద మీరు సంతానం కనాలి, అలా మీరు అభివృద్ధి పొందాలి, అలా మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి అన్నాడు. అంటే భూ ప్రపంచం మీద అంతా కూడా ఎవరు ఉండాలంటే ఆయన పిల్లలు ఉండాలి. అదే ఆయన ఉద్దేశం. ఎవరుండాలి? ఆయన పిల్లలు ఉండాలి. ఆయన ఫలించుటలో, ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉండటంలో ఎంత తీవ్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో మన ఊహకు కూడా అందదు. ఇది అర్థం అవ్వాలి. మన ఊహకి కూడా అందనంత ఎత్తు స్థాయిలో ఉన్నాయి ఆయన ఉద్దేశాలు. అందుకనే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, మరి మీరు ఎప్పుడు ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ అసలు ఈ భూమి మీదకి మనం ఎలా వచ్చాం, ఎలా పుట్టాం, ఎలా పెరుగుతున్నాం, ఎలా ఉన్నాం, అసలు ఏంటి ఇదంతా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆలోచన, ఎప్పుడు చూసినా కూడా మనిషిని తలుచుకుంటే మాత్రం అసలు ఊహకందని రీతిలో ఉంటాడు. మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? అలాగా ఎప్పుడు ఆలోచించుకోలేదా? కనుక ఆయన ఆలోచనలో భూమిని మీరు నిండించాలి అని ఆయన అనుకున్న తడవనే అక్కడ దాకా ఆకుండా సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. మీరు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఏలిక, ఏలడం అంటే అధికారం. అంటే ఈ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా అధికారం నేను మీకు ఇస్తున్నాను, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అన్నాడు. మరి ఇప్పుడు ఫలించి అభివృద్ధి పొందాలని అంటే మరి ఆయన ఉద్దేశం ఏంటి? మీరు సంతానము కని ఈ భూమిని నిండించి మీరు ఏమైపోవాలి? ఫలించాలి. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఆ తర్వాత హవ్వను తీసుకొచ్చి తనకు భార్యగా దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. జతపరిచిన తర్వాత ఆయన ఉద్దేశం చెప్తున్నాను, ఆయన ప్రణాళిక చెప్తున్నాను. చూడండి 2వ అధ్యాయం ఆదికాండం 2. చూడండి, అందరూ చూడండి ఒకసారి. 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదునని అనుకునేను. సాటైన సహాయం చేయాలనుకుని అవ్వమని ఏం చేశాడు? తనకు సహకారిగా దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆమెను తీసుకొచ్చాడు. ఆమెను తీసుకొచ్చిన తర్వాత 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ? ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళే ఆదాము హవ్వలు. మన హీరో హీరోయిన్ ప్రస్తుతం వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ ఆదాము ఉన్నాడు, హవ్వ ఉన్నాడు. కనబడుతున్నారు మీకు? దేవుని తోట ఎక్కడుంది? కనబడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ట్రాన్స్ లో తీసుకెళ్తున్నాను. అలాగా అలా ట్రాన్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు అక్కడ అంతా ఏదైనా వనం ఉంది, చుట్టూరు అన్ని కనబడుతున్నాయి. సింహాలు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఎలుగు పాములు ఉన్నాయి, గద్ద పిల్లలు ఉన్నాయి, చిన్న చిన్న డేగ పిల్లలు ఉన్నాయి. వాటి మధ్యలో ఆదాము హవ్వలిద్దరూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళిద్దరిని దేవుడు ఒక్కటిగా చేశాడు. ఇప్పుడు వాళ్ళు అంతకుముందు నరుడు, ఆ తర్వాత నారి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పురుషుడు స్త్రీ అయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని దేవుడు అన్నాడు కదా, మీరు ఏక శరీరమయ్యుందురు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం చేశాడు? వివాహం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు? వివాహం అంటే ఏంటి చెప్పండి? తీసుకొచ్చాడు. ఇద్దరిని కలిసి వివాహం ద్వారా ఒక్కటి చేసి, వివాహం ద్వారా ఒక్కటైన వారిని ఏమంటారు తెలుసా? ఒక మంచి కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే ఒక మంచి కుటుంబం అయ్యారు ఇప్పుడు. అందుకే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఎవరు కూడా, పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళకి ఏం చేయాలంటే వివాహాలు చేయాలి. కనుక వాళ్ళిద్దరిని జతపరిచి దేవుడు వివాహం ద్వారా ఒక్కటిగా చేశాడు. ఇప్పుడు వారిని ఏమంటున్నాడు తెలుసా? ఏక శరీరమయ్యుందురు అన్నాడు. ఏక శరీరం అంటే దాని అర్థం ఏంటంటే మీరు వేరు వేరు కారు, మీరు ఒక్కటే. ఒక్కటే అనే భావం ఈ రోజున లేదనుకోండి, అది వేరే సంగతి. మీరు వేరు వేరు కాదు, ఒక్కటే అంటే ఒకే కుటుంబంగా చేసిన తర్వాత ఆ కుటుంబం అద్భుతంగా ఉంటది. ఇప్పుడు మన హీరో హీరోయిన్ చెప్పాను అక్కడ ఎవరున్నారు? వాళ్ళు ఆదాము హవ్వలు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఆ ఏదైనా తోటలో చట్టా పట్టాలు వేసుకుని ఆ తోటంతా అలా తిరుగుతున్నారట. అడుగు ఆదాము వెళ్ళిపోతాడు. ఎక్కడో కనపడ్డా? కనపడలేదా? అడుగు అలా వెళ్తున్నా. కనపడతారు. నీకు ఎందుకు కనపడలేదు? నా నేత్రాలతో చూడండి. మీరు ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని అలా వెళ్తూ ఉంటుంటే అసలు చూసే వాళ్ళకి 2 కళ్ళు కాదు, ఎన్ని కళ్ళు కావాలి? 1000 కళ్ళు కూడా సాలం. ఆ రోజున 1000 కళ్ళు ఏంటంటే పెద్ద పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, బొత్తెక్కలు, ఎలకలు, కుక్కలు, నక్కలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ పెళ్లికి పెద్దలు ఎవరు? ఆ సింహాలు, ఆ ఎలుగుబంట్లు, పక్షులు, ఈ పక్కన చిలుకలు, ఈ పక్కన రాబందులు, ఈ పక్కన గెద్దలు. అసలు ఇవి కూడా హాని చేయవు. అవన్నీ కూడా పెద్దలుగా వచ్చాయి. ఆదాము హవ్వల్ని చూస్తూ ఆనందపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో తనెవరో ఎక్కడెక్కడో అనుకున్నట్టుగా తెలియని రీతిగానే దేవుడు తీసుకొచ్చి ఒక్కడ చేసి జతపరిస్తే వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలుగా ఆ తోటలో తిరుగుతూ ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. హవ్వలు ఆ తోటలో తిరుగుతూ ఉంటే అసలు వాళ్ళని చూస్తూ ఉంటుంటే ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అది. అది నేను మాటల్లో వివరించలేను. అది మాటల్లో వివరించలేనంత గొప్పది. మీరు ఆ ఊహల్లోకి వెళ్ళండి ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు ఇలాగ వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరికీ కన్ను కుట్టదా? ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది అనుకోండి, వాళ్ళిద్దరూ భార్య భర్తలు అయ్యారనుకోండి, ఫస్ట్ ఎవరు కన్ను కుట్టేది అనుకుంటున్నారు? ఫస్ట్ ఇంట్లో వాళ్ళు దిష్టే తిరుగుతుంది. అందుకని అన్ని కళ్ళు వాళ్ళ మీద పడతా ఉంటే ఆ అద్భుత సన్నివేశంలో అక్కడ ఎవరున్నారంటే ఎవరు లేరు. చుట్టూ ఉన్నవన్నీ జంతువులు, పక్షులు అన్నీ కనబడుతున్నాయి, ఎవరు లేరు. కానీ ఒక్కడు మాత్రం వీడిని చూస్తా ఉన్నాడు. ఒక్కడు మాత్రం వాళ్ళని చూస్తా ఉన్నాడు. వాళ్ళు తిరుగుతూ ఉంటే అలా వెళ్తా ఉంటే అలా వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎన్ని కళ్ళు గమనిస్తున్నాయి తెలుసా? 4 కళ్ళు గమనిస్తున్నాయి. ఎవరు లేరు మనం అనుకుంటున్నాం అక్కడ, కానీ 4 కళ్ళు గమనిస్తున్నాయి. మనుషు రీతిగా ఆలోచిస్తే అందులో 2 కళ్ళు దేవుడివి, 2 కళ్ళు సాతానివి. నన్ను ఎవరో చూడలేదని వాళ్ళు అనుకుని చట్టా పట్టాలు వేసుకున్న ఆ ఏదును వనంలో తిరుగుతూ ఉంటే ఇటు దేవుడి దృష్టి వాళ్ళ మీద ఉంది, ఇటు అపవాది దృష్టి కూడా వాళ్ళ మీదే ఉంది. వాడు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు వాడు చూసి అనుకుంటున్నాడు కదా, భూమిని సృష్టించావా, ప్రకృతిని చేశావా, సమస్త జీవరాశుల్ని చేశావా, వాళ్ళ మధ్యలో నీ పిల్లలని చెప్పి నువ్వు కుమార్తెని ఏర్పాటు చేసుకున్నావా, వీళ్ళ ద్వారా నువ్వు సంతానం కల్పించి భూమి అంతా నిండిప్ప చేస్తావా, నేను చూస్తూ ఉండాలా? ఎవరికి పుట్టింది ఈ కన్ను? అపవాదికి, సాతానికి పుట్టింది. ఈ చిత్రం ఏంటో తెలుసా? దేవుని ప్రణాళికను దెబ్బతీయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు ఎవడు అంటే
వాడే దుష్టుడైన అపవాది. దేవుని ప్రణాళికను ఎప్పుడూ దెబ్బ కొడతాడు. అందుకే చూడండి, మీరు ఇంట్లో ఆనందంగా ఉన్నారనేటప్పటికీ దిగిపోతాడు. అందరూ సంతోషంగా ఉన్నారనేటప్పటికీ చక్కటి చిన్న విషయంతో కూర్చొని పడేస్తాడు అంతే. అప్పుడు దాకా నవ్వుకున్న వాళ్ళు అందరూ ఒకేసారి కేరింతలన్నీ పోయి దుఃఖ ముఖాలు వేసుకుని, ఏడుపు ముఖాలు వేసుకుని అందరూ కూడా చాలా చేసి అయిపోతారు. అప్పుడు దాకా ఉన్న ఆనందం అంతా ఏమైపోద్ది? ఒకేసారి ఆవిరైపోద్ది. వాడు ఉంటాడు అక్కడ. కనుక నన్నెవరూ చూడలేదు, నన్నెవరూ పట్టించుకోవట్లేదు అనుకుంటే అది అబద్ధం. దేవుని దృష్టి మన మీద ఉంది, ఆయన బిడ్డలము కనుక. అపవాది దృష్టి మన మీద ఉంది, ఆయన బిడ్డలను నాశనం చేయడానికి. ఇలాంటి సమయంలో వాళ్ళిద్దరిని చూశాడు. వాళ్ళిద్దరూ అట్లా తిరుగుతూ ఉంటే ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అలాంటి సమయంలో వారిని చూస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, నాయన ఇదంతా మీదే, ఇంకెవరు లేని ప్రాంతంలో ఇదంతా మీదే, కాబట్టి ఇదంతా మీరు అనుభవించండి, చక్కగా తినండి, తిరగండి, ఇందులో మీకు హాని చేసేదంటూ ఏమీ లేదు. అయితే మీరు ఒక్కటి మాత్రం చేయండి అని అప్పుడు ఆయన చెప్పాడు. చూడండి ఒకసారి అక్కడ రెండో అధ్యాయము ఒకసారి 2వ అధ్యాయము 9వ వచన భాగము. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అక్కడ 2 మొక్కలు పెట్టాడు. అందులో ఒకటి జీవ వృక్షము, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఒకటేమో జీవ వృక్షము, రెండోదేమో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అని చెప్పి అది ఆ ప్రాంతంలో వేసిన తర్వాత అప్పుడు వాళ్ళతో అంటున్నాడు కదా 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము నువ్వు తినకూడదు, నీవు వాటిని తిని తినుమున నిశ్చయముగా చచ్చదవని వారికి ఆజ్ఞాపించను అన్నాడు. ఏం చెప్పాడు దేవుడు అంటే, నాయన ఇదంతా నీదే, ఈ ప్రాంతం అంతా నీదే, ఇక్కడున్నవన్నీ కూడా నీ కోసమే నేను ఇచ్చాను, కానీ ఇదొక్కటి నువ్వు తినకు, దాని జోలికి నువ్వు వెళ్ళదు అన్నాడు. అప్పుడప్పుడు మనవాళ్ళు కూడా మాట్లాడతారు, దేవుడు అసలు అది ఎందుకు వేయాలి, మళ్ళీ తినొద్దని ఎందుకు చెప్పాలి అని అంటా ఉంటారు. అదంతా కూడా వాళ్ళు అనుకున్నటువంటి మాటలే. దేవుడు పరిశుద్ధుడైతే, దేవుడు ఎంత మంచోడంటే దేవుని యొక్క స్వతంత్రత, దేవుని పిల్లలుగా మనకు స్వతంత్రత ఇచ్చాడు. పనివాడికి స్వతంత్రత ఉంటుందా చెప్పండి? పనివాడి ఇంట్లోకి వచ్చేస్తాడా? ఎక్కడ దగ్గర తిరిగేస్తాడా? మరి ఎవరు తిరుగుతారు? ఇంట్లోకి వచ్చేది ఎవరు? పిల్లలే కదా. ఇంట్లో తిరిగేది ఎవరు? పిల్లలే కదా. పనుడు అయితే ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. మనం ఏదైనా పని చేసి వెళ్ళిపోతాడు అంతవరకే. కానీ కుమారుడు అయితే, పిల్లలైతే ఏం చేస్తారు? మన ఇంట్లోకి వస్తారు. ఇంట్లో ఏ ప్రాంతానికైనా తిరుగుతారు, వాళ్ళు ఏ గదిలోకైనా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళు ఇష్టం, మన పిల్లలు. కనుక దేవుడు కూడా తన పిల్లలకు స్వతంత్రత ఇచ్చాడు. ఇదంతా మీదే, శుభ్రంగా తిరగండి, ఇది జోలికి మాత్రం వెళ్ళకండి అన్నాడు. అంటే భూమి మీద ఉన్న సకల జీవరాశులను కూడా దేవుడు ఏర్పాటు చేసి ఇదొక్కటి మీరు చేయొద్దని చెప్పాడు. ఆదము ఓకే అన్నాడు, దాని జోలికి వెళ్ళలేదు. ఆ తర్వాత హవ్వ కూడా దాని జోలికి వెళ్ళిపోయారు. అయితే ముందుగా చెప్పాను మీకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ పక్కన ఎవరు చూస్తున్నారు? వాడు కూడా చూస్తున్నాడు. వాడు ఏమనుకుంటాడంటే, సాతాను ఎప్పుడు కూడా ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందో, వాడికి ఎక్కడైతే లూప్ హోల్ ఉంటుందో, అంటే ఎక్కడైతే చిన్న బలహీనత ఉంటుందో, ఎక్కడైతే వాడికి మార్గం సరావడానికి చిన్న దారి దొరికిద్దో, చిన్న రంధ్రం దొరికిద్దో, ఆ రంధ్రం గుండా వాడు ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు వాది కూడా చిన్న లూప్ హోల్ దొరికితే ఆ సందులో నుంచి వాడు చొచ్చుకుపోతా ఉంటాడు. అందుకే మనలో కూడా ఎవరు బలహీనలా అని చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను బట్టి ఎవరు బలహీనంగా ఉన్నారో అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా వెళ్తూ చిన్న మాట అనేసి పోతారు. ఆ మాట పీక్కుని మనం ఏమైపోతాం? ఆ మాట పట్టుకుని పీక్కుని నన్ను దిగలని జుట్టు పీక్కున్నట్టే. ఇది చేశాడో, వాడు చిన్న సందు దొరికి అందులో నుంచి ప్రవేశించాడో, ఈ మాటలన్నీ వాడు విన్నాడు. ఏ మాటలు విన్నాడు? దేవుడు ఏమన్నాడు? అన్నీ తినండి గాని ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలం మీరు తినవద్దు అని చెప్పాడు కదా. ఆ మాటలన్నీ ఎవడన్నాడు? దుష్టుడైన అపవాది విన్నాడు. వాడు విన్న తర్వాత వాడు కళ్ళు పడ్డాయి వాళ్ళ మీద. ఎవరి సంసారమైనా బాగుంటే కొంతమందికి విషం చూపు ఉంటుంది. వాళ్ళు మామూలుగా చూడరు. వాళ్ళ సంసారం నాశనం అయిపోయేదాకా వాళ్ళకి తృప్తి ఉండదు. పచ్చగా ఉంటే వాత్సలేనితనం చాలా మందికి ఉంటది. భార్య భర్తలు కలిసి వెళ్ళినా కూడా వాళ్ళు చూడలేరు. అప్పుడే దృష్టి ఎప్పుడైతే పడిందో వాడు నెమ్మదిగా ప్రవేశించాడు. ఇప్పుడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు వాడి ప్రవేశం అసలు ఫస్ట్ అపవాది సాతాను ఈ భూమి మీద ప్రవేశించిన తర్వాత వాడు ఏ సందు చేసుకుని,
ఎలాగ లోపలికి ప్రవేశిస్తున్నాడు అనే విషయం అక్కడ దాగుంది. అది చూడాలి ఇప్పుడు మనం. చూడండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది అన్నాడు. చాలు. ఎవరన్నారంటే ఇక్కడ దేవుడైన యెహోవా చేసిన సర్పము యుక్తి గలదై ఉన్నాడు. ఇక్కడ సర్పం అనగానే పాము కదా. అయితే ఈ పాము మామూలు సాధారణమైనటువంటి పామే. అయితే ఇప్పుడు మనలాగా ఉండేటువంటి పాము కాదు ఇది. అర్థం చేసుకోండమ్మా. ఇప్పుడున్న నేల మీద పాముతున్నటువంటి పాము లాంటిది కాదు. ఈ పాముకి కాళ్ళు ఉంటాయి, ఈ పాముకి చెట్టు ఎక్కుతుంది, ఈ పాము నడుస్తుందని చెప్తారు చరిత్రలో. అయితే ఈ పాము యుక్తి గలదై ఉండెను అని అక్కడ ఏం రాయబడింది? ఆ సర్పము అది ఆ స్త్రీతో ఇది నిజమా అని ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? సర్పము. అయితే మాట్లాడే సర్పం మాట్లాడుతుందా? భూ జంతువులలో ఎక్కడైనా కూడా దేవుడు దేనికైనా నోరిచ్చాడా? ఆయన నోరిస్తేనే కానీ ఏది మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఒక్కసారి మాత్రం గాడిదకి నోరిచ్చాడు. ఎక్కడ? బిలాము దగ్గర ఒక్కసారి మాత్రం నోరిస్తేప్పుడు గాడిద మాట్లాడింది. బిలాము కళ్ళు తెరిపించడానికి గాడిద మాట్లాడింది కదా. కానీ ఆ తర్వాత మనకి ఇంకెక్కడ మనకు కనబడదు. అంటే ఇక్కడ పాము మాట్లాడుతుండగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాట్లాడేది పాము కాదు. వాడు ఆ లోపలకు ప్రవేశించి వాడు మాట్లాడడం ప్రారంభించాడు. ఫస్ట్ భూమి మీద దుష్టుడైన అపవాది ప్రారంభం. వాడు ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? ఇది నిజమా. ఏంటి? ఇది నిజమా. ఇప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజమేనా అన్నానికి ఎవరితోనన్నా ఫస్ట్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవడే నిజమేనా అంటే ఏంటి నిజం? ఇది నిజమేనా అంటూ వాడు ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత వాడు చేసినటువంటి పని ఇదిగో అని మళ్ళీ వాడే మొదలెట్టాడు. నిజమేనా అని వాడే మొదలెట్టాడు. రెండో మాట చూడండి, ఈ తోట చెట్లలో దేవుడి ఫలములనైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. మొదటి మాట ఇది నిజమేనా అన్నాడు. రెండో మాట ఈ తోట చెట్లలో దేని ఫలమైనా తినకూడదని అని చెప్పానా అని అడిగాడు. ఎవరిని అడిగాడు అంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చాడు? స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఆదాము దగ్గరికి వచ్చాడు ఆల్రెడీ. అయితే ఆదాము ఆ మాటకు లొంగలేదు. వాడికి లొంగలేదు ఆదాము. అయితే స్త్రీ మాత్రం బైబిల్ ఏమని రాయబడింది? స్త్రీ బలహీనమైన ఘట్టము అన్నాడు. ఎప్పుడైనా వాళ్ళు తొందరగా నమ్మరు, కానీ ఆడవాళ్ళు తొందరగా నమ్ముతారు ఏదైనా కదా. నమ్మరంటారా? ఏ విషయమైనా ఫస్ట్ తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఏడిచేస్తారు, అప్పుడే నవ్వేస్తారు, అప్పుడే కోపడిపోతారు, అప్పుడే ఇల్లు పెట్టి వెళ్ళిపోతారు కూడా. తొందరగా రియాక్ట్ అవుతారు. అందుకని దేవుడు ఏమన్నాడు? బలహీనమైన ఘటము అన్నాడు. బలహీనమైన ఘటము. అందుకే ఎప్పుడు సూట్ కేసు రెడీగా ఉంటుంది ఆడవాళ్ళకి. కనుక వాడు ఎంటర్ అయిపోతాడు అక్కడ. దేవుడేమో తన ప్రణాళిక చొప్పున భూమి మీద మనుషుల్ని ఏర్పాటు చేసుకుని తన సంకల్పానుసారముగా భార్య భర్తలుగా చేసి ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తే ఆ కుటుంబం మీద కక్ష కట్టాడు. ఎవరు? అపవాది. వాడి కళ్ళు పడ్డాయి. చూసారా? అక్కడ ఇంకెవరున్నారంటే ఎవరు లేని సమయంలో వాడు చూస్తా ఉన్నాడు. వాడు చూసి ఆ కుటుంబాన్ని దెబ్బ కొట్టడానికి అడిగాడు. ఇది నిజమేనా అని అన్నాడు. ఎప్పుడైతే నిజమేనా అన్నాడు, రెండో మాట అన్నాడు, ఇక్కడ ఏదైనా తినొద్దని చెప్పాడా అంటే మనం చిన్న హింట్ ఇస్తే చాలు మనం ఏం చేస్తాం? రెచ్చిపోతాం కదా. చిన్న మాట క్లూ లాక్కోవడానికి చేపల కూర ఎంత బాగుందో అని ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. కూర అంత బాగుంది, మొక్క తినవాక. తను కొన్ని అడక్కపోయినా కూడా ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలను ఏం చేస్తుంది? ఏంటనుకుంటున్నారు? అది ఆ మొక్క తినేసి ఎన్ని చెప్పడం ప్రారంభించింది. చూసారా? కానీ వాడు కూడా అలాంటి మంత్రం వేసి 2 మాటలనేసి వదిలేసాడు. కానీ వెంటనే స్త్రీ ఏమంటుంది చూడండి, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలం ఏమో తినవచ్చు అని చెప్పి అడిగాడు. అన్ని అడిగాడే, మేము తినొచ్చు. అయితే తోట మధ్యలో చెట్టు ఫలంలో గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిన సర్పముతో నేను. ఎక్కడ ప్రారంభమైంది మానవ కుటుంబాల పతనం? మానవ కుటుంబాల పతనం ఎక్కడ ప్రారంభమైంది? ఆయన సంకల్పం ఏంటి? మనం 1:28 చదువుకున్నాం కదా. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, ఈ భూమిని నిండించాలి, ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులను మీరు పరిపాలించాలి, ఇది మీది, దేవుడు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని దేవుడు వారికి ఇస్తే ఆ సంకల్పాన్ని దెబ్బకొట్టడానికి వీడు ప్రారంభించాడు. అలా ప్రారంభించి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా చెప్పాడు, అవముతో కూడా చెప్పాడు, చాలా బాగుంటుంది, మీరు చావరన్నాడు. దేవుడు అలాగే చెప్తాడు, మీరు బాగుపడిపోతారని, మీకు మంచి లక్షణాలు వచ్చేస్తాయని ఇవన్నీ చెప్తున్నాడు. కాబట్టి మీరు అది తింటే మీ కళ్ళు తెరవబడతాయి. అవి తింటే మీ కళ్ళు తెరవబడతాయని. నిజంగా మీరు ఆలోచించాలి. ఒక చక్కటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి
ఆ ఒక్క మంచి కుటుంబాన్ని దెబ్బతీయడానికి వారు ప్రయత్నం చేస్తే ఈ బలహీనమైనటువంటి స్త్రీ, మన ఆది తల్లి హవ్వ లోబడిపోయి వినేసి లోబడిపోయి ఎక్కడికైతే వెళ్ళకూడదో, ఏదైతే తినకూడదో అని అక్కడికి వెళ్ళి ఏం చేసింది తెలుసా? పండు తిప్పుకొని చేసింది. దేవుడు ఏమన్నాడు? అది మీరు తిను దినమున నిత్యముగా మీరు చచ్చెదరు అన్నాడు. అక్కడ వాడేమంటాడంటే అసలు మీరు చావరు. మీరు ఇప్పుడు 2 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. దేవుడు అన్నాడు నువ్వు చచ్చెదవు అన్నాడు, వీడు అన్నాడు నువ్వు చావు అన్నాడు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలా? ఎవరి మాట వినాలి మనం? దేవుడి మాట వినాలా, మనుషుల మాట వినాలా? మీరు కూడా ఆలోచించండి. మరి దేవుని మాట వినాలా, మనుషుల మాట వినాలా? ఆది తల్లిని తప్పట్టేసుకుంటున్నావు కానీ మనం చేసే పని రోజు అదే చేస్తున్నాం. దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది పోయి దేవునికి ఇవ్వకుండా మనుషులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనుషులకే ఎక్కువ విలువనిస్తున్నాం. ఫస్ట్ దేవుని మాట ఎవరు వచ్చిన ముందు కూర్చోబెట్టాలి అంతే. మనుషుల మాటకి దేవుని మాటకి అంత విలువ ఇవ్వాలి, అంత విలువ ఇవ్వాలి. ఈ రోజున సభా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి చూడండి. ఏ సభకి ఎవరు వచ్చినా సరే ఏం చేస్తున్నారు? అసలు అక్కడ పాస్టర్ గారే ముందు తీసుకుని దండం పెట్టి అయ్యారండి కూర్చోండి అని కూర్చోబెట్టి వాక్యం మధ్యలో ఆపేసి తీసుకొచ్చి కూర్చోబెడతాంటే అది దేవుడికి విలువ ఉంది అక్కడ? చెప్పండి, ఉందా విలువ ఉంది అక్కడ? అక్కడ దెబ్బతిట్టాడు, అక్కడ దెబ్బకొట్టాడు. అందుకని దేవుడేమో తింటే నువ్వు చస్తావు అంటున్నాడు, వీడేమంటాడు నువ్వు తింటే బతుకుతావు అంటున్నాడు. అబద్ధం చెప్పి మోసం చేశాడు అమ్మమ్మని. ఆ రోజు దేవుడు చెప్తానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఎంత మంచోడంటే ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆయన ప్రణాళిక ఏంటంటే, ఆయన ప్రణాళిక దెబ్బతింటుంది అనుకున్నప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు, చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, ఆయన ఆపడు. ఇది నొప్పు కాదు, జాగ్రత్త అని ఆయన చెప్పాడు. దాన్ని జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఎవరిది? మందే. ఇది కరెంట్ ఇందులో ఉంది, ఇది కాలుతుంది, ఇందులో పెడితే నువ్వు చస్తావు అనేది వార్నింగ్ ఇస్తుంది మనకి. కానీ దాన్ని ముట్టుకోకుండా బాధ్యత ఎవరిది? మనదే. గ్యాస్ పండు ఎదురుగుండా ఉంటే అంటుకుంటుంది, జాగ్రత్త అని చెప్తుంటే దాన్ని ముట్టుకోకుండా బాధ్యత ఎవరిది అంటే మనదే. కనుక దేవుడు ఎంత మంచోడంటే మనకు స్వతంత్రతనిచ్చి ఇదంతా నీది కాబట్టి నువ్వు చక్కగా ఉండు అన్నాడు ఆయన. నువ్వు తింటే చస్తావని దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. చక్కగా చెప్పాడండి, బతిమాలుకున్నట్టుగా చెప్పాడు, తన బిడ్డలు బాగుండాలన్న ఉద్దేశంతో. అపవాది ఎప్పుడూ కూడా ఏంటంటే దేవుని సంకల్పాన్ని ఎలా దెబ్బ కొట్టాలి, ఆయన ప్రణాళికను ఎలా దెబ్బ కొట్టాలి, అదే ఆయన ప్రణాళిక. ఎప్పుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దెబ్బ తినేస్తావు, అయితే దేవుని మాట వింటావా, మనుషుల మాట వింటావా? మనం అపొస్తలుల కార్యంలో కూడా చూస్తాం. అపొస్తలులందరినీ కొట్టి ఇబ్బంది పెడితే దేవుని మాట వినాలా, మీ మాట వినాలా అని అడుగుతారు వాళ్ళు. అడిగేమంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. మీరు కొట్టినా చంపినా మేము దేవుని మాటే చెప్తాము. చూసారా ఎంత విలువిచ్చారో? కనుకనే వాళ్ళు హతసాక్షులు అయ్యారు, అపోస్తలులు అయ్యారు, పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకున్నారు. అది మనకు తెలియక ఆ రోజున ఆది తల్లి పక్కన సలహా ఇచ్చే ఉన్నారా? ఆవిడికి చెప్పేవాళ్ళు ఉన్నారా? మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఆదామేమో ఒక్కడున్నాడు. అసలు భర్త మాట ఎవరు వింటారండి? భర్త మాట ఎవరైనా వింటారండి? మీరు కూడా వింటారనుకుంటారా? పైకి వింటారంటే. దేవుడు ప్రేమతో ఇచ్చినటువంటి వాటిని స్వీకరించి వాటిని చక్కగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత మంచోడండి దేవుడు. మనం బ్రతికించడానికి ప్రతి క్షణం ఆయన ప్రణాళిక. మనల్ని బ్రతికించడానికి, మనల్ని పోషించడానికి. అసలు ఇన్ని మాటలు ఎందుకు రాయించాలి? ఇన్ని మాటలు మనకి ఎందుకు చెప్పాలి? ప్రతిరోజు ఇలా వెళ్తున్నావు, జాగ్రత్త. ఇదిగో నీ భర్తతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నీ బిడ్డలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నీ పొరుగు వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నువ్వు బ్రతికేటప్పుడు జాగ్రత్త, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఇలా నువ్వు బ్రతుకు బాగుంటది. దేవుని మాట నీ హృదయంలో పెట్టుకో, నువ్వు బాగుంటావు. నువ్వు పాపంలో పడకుండా ఉంటావు, తప్పు చేయకుండా ఉంటావు, ప్రమాదంలో పడకుండా ఉంటావు అని ఆయన ప్రణాళికను కాపాడడానికి ప్రతిరోజు ప్రతి క్షణము నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మాటకి విలువనిస్తేనే ఆయన ప్రణాళిక నెరవేరుతుంది. అర్థం చేసుకోవాలి మాట. కనుక ఆయన ప్రణాళికలో భాగంగా నువ్వున్నావు, నేనున్నాను. ఆయన మేలు చేయాలని తపన ఆయనకు ఉంది. కానీ ఆ రోజున తనకు చెప్పేవారు ఎవరు లేరు, వినేవారు ఎవరు లేరు. ఈరోజు మన చుట్టూ అందరూ ఉన్నారు, కానీ ఆ రోజున వాళ్ళ మధ్యలో ఎవరు లేరు. ఆ ఆదాము మాట ఏమో వినడం అని చెప్పేసి ఆదాము కూడా మాట కూడా పట్టించుకోకుండానే వెళ్ళిపోయి తినేసింది ఆ రోజు. ఆ తర్వాత వచ్చి ఏమండి అని ప్రేమతో పిలిస్తే మరి ఏం చేస్తాడు? మన ఆది తల్లి హవ్వ తన భర్త అయినటువంటి ఆదాముకు దేవుని సంకల్పం తెలిసే తెలీదా? తెలుసు. నాయన ఇది నువ్వు తినొద్దు, తింటే నువ్వు చస్తావు అన్నాడు దేవుడు. అది తెలుసు కనుక తినొద్దు అన్న పండు ఇప్పుడు ఏం చేసింది? తినేసింది కనుక ఈ పండును గురించి ఇప్పుడు ఆదాము గారికి కూడా ఇవ్వాలి. చూసారా వాడి ప్రణాళిక ఎంత బాగుందో?
వాడు చక్కగా ప్రవేశించాడు. దేవుని ప్రణాళికను ఎలా దెబ్బకొట్టాలనేది వాడి ఉద్దేశము. నెమ్మదిగా ప్రవేశించాడు. ఇప్పుడు తను తినేసింది ఏదో రకంగా ఈ పండు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? ఆదాముకి ఇవ్వాలి. ఆ రోజున చక్కగా వెళ్ళింది, మంచిగా మాట్లాడిందో, ఏం చేసిందో, ఎలా చేసిందో తెలియదు. ఆదాము కూడా ఇచ్చేసింది. ఆయన కూడా ఏం చేశాడు? భార్య పెడితే ఎవరన్నా వద్దట? ఎవరైనా కానీ నీకు దేవుడు ఒక భర్తగా నీకు ఇచ్చాడంటే ఆ భర్త నువ్వేం చేయాలా? నువ్వు ప్రేమించాలి. ఎప్పటిదాకా ప్రేమించాలి? చచ్చే వరకు ప్రేమించాలి. అది నిజమైనటువంటి ప్రేమ. చచ్చే వరకు ఆమె భార్య, అతనే నీ భర్త. అసలు ఇది మర్చిపోకూడదు. ఇంకా ఎలాగైనా జరగని, ఏమైనా జరగని. మనకి ఈ సంకల్పం కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. బట్టలు మార్చినట్టు మార్చేస్తా ఉంటారు భర్తల్ని. బట్టలు మార్చినట్టే మార్చేస్తా ఉంటారు భార్యను కూడా. దౌర్భాగ్యం అంటారు దాన్ని. కనుక ఆ రోజున వాళ్ళిద్దరూ కలిసి తినకూడనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళారు. ఇద్దరు కలిసి తిన్నారు. తిన్న వెంటనే వాళ్ళు కళ్ళు తెరిపించబడ్డాయి. కళ్ళు తెరిపించిన తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మారిపోయాయి. ఎంత విచిత్రం చెప్తానండి. అప్పటి వరకు కూడా వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. వారి ఒంటి మీద వస్త్రాలు లేవు. వస్త్రాలు తొడుక్కోవాలన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వస్త్రాలు లేవు వాళ్ళకి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు. అలాంటి వాళ్ళలో వాడు వచ్చి ఎప్పుడైతే పండు తినిపించాడో ఇద్దరికి కూడా వస్త్రాలు లేవన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. వెంటనే వెళ్ళి దాక్కున్నారు. దేవుడు ఎప్పట్లాగానే వచ్చి, ఆదాము, అబ్బా ఎక్కడున్నారు మీరు అంటే, మేము చెట్టు దాక్కున్నాం ఆయన. ఎందుకు? నేను తినొద్దన్నప్పుడు మీరు తిన్నారా? ఎందుకు దాక్కున్నారు మీరు? బాగా నాలుగు మాటలన్నీ కూడా వెళ్ళే కొలది అర్థమవుతుంది మీకు. ఎందుకు దాక్కున్నారు మీరు అంటే, నేను తినొద్దన్నప్పుడు తిన్నారా అంటే, ఆదాము అన్నాడు, ప్రభువా తిన్నాను. మరి తిన్నావా? నీకెవరు ఇచ్చారు పండు అంటే, నువ్వు ఇచ్చావు కదా మహారాణి. ఎవరాని? ఎవరు? అవ్వా తినమన్నది. మరి తినండి, ఎవండి, నా కోసం ఈ ఒక్క పండు తినండి అని ప్రేమ పెట్టి ఏం చేయాలి? మరి తినేశాను. అవ్వా ఎందుకు అలా చేసావు అంటే, నేను మాత్రం ఏం చేయనండి దేవుడు గారు, నేను మాత్రం ఏం చేయను. అదిగో అక్కడ ఆ పక్క నుండి ఒక సర్పం వచ్చింది, ఆడు తినమంది, నేనేం చేశాను? తినేశాను. మనం ఎప్పుడైనా తిన్నగా మాట్లాడతామా? తిన్నగా మాట్లాడతామా? అక్కడి నుంచి వచ్చి ఉంటుంది మనకి. ఒకటి అడిగితే ఒకటి చెప్తాం, మనం అడిగిందని చెప్పాం, మనం ఒకటి అడిగితే ఇంకోటి చెప్తాం. అది తెలివైన వాళ్ళు. కానీ ఆ రోజున ఒక్క మాట కూడా సరిగా లేదు. తిప్పి అలాగ మొత్తం మీద ఏంటంటే, ఆ సర్పం ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు వచ్చావు అంటే, నువ్వు చేసిందే కదా అన్నట్టు ఉంది. కనుక నేరం ఎవరి మీదకి వచ్చేసింది? దేవుడి మీదకి వచ్చేసరికి నువ్వు చేయడం వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా చెప్పాడు. ఆ రోజున దేవుడు తన సంకల్పానుసారంగా జరిగిన దాన్ని చూసి ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత దుఃఖపడి ఉంటాడండి. నేను మీ పట్ల సంకల్పం కలిగి, మీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి, మిమ్మల్ని ఏదో చెయ్యాలని నేను అనుకుంటే, మీరింటిలో ఉన్న సంకల్పం అంతా పాడు చేశారు. చెప్పుడు మాట విని చెడిపోయారు కదా మీరు. నా మాట కన్నా కూడా వాడి మాటే మీకు ఎక్కువైంది కదా. మిమ్మల్ని బతిమాలకు నేను చెప్పాను కదా, ఇది చెయ్యొద్దని మీకు చెప్పాను కదా, మీరు ఎందుకు చేశారు ఈ పని? దీనివల్ల మీరు ఇబ్బంది పడ్డారు కదా. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఇది తింటే మీరు చచ్చెదరన్నప్పుడు దేవుడు వాళ్ళని ఏం చెప్పాడు తెలుసా? భౌతికంగా అయితే వాళ్ళిద్దరు ఏమైపోవాలి? తిననే చచ్చిపోవాలి. భౌతికంగా చెప్పింది కాదు, అది ఆత్మ సంబంధంగా చచ్చిపోయారు వాళ్ళు. అంటే అప్పటి వరకు దేవునితో ఉన్న బంధాన్ని ఎప్పుడైతే ఈ పని చేశారో వాళ్ళు ఏం చేశారంటే దూరం చేసుకున్నారు. దూరం అయిపోయి ఇంకా ఇప్పుడు స్వతంత్రంగా రాగలిగారా? ఎక్కడ దాక్కున్నారు? చెట్లు దాక్కున్నారు. తప్పు చేసినోడు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండలేడు. తప్పు చేసినోడు ఎప్పుడు స్వతంత్రంగా ఉండలేడు. తప్పు చేయని వాడే. అందుకే బైబిల్ ఏమనుంది? సామెతల గ్రంథంలో అంటాడు కదా, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. తప్పు చేసినోడు భయపడతాడు కానీ నీతిమంతుడు భయపడ్డు. తప్పు చేసినోడే భయపడతాడు. కనుక వారు తప్పు చేశారు కానీ వాళ్ళు దాక్కున్నారు. దేవుని యొక్క ప్రణాళికలో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం కలిగి ఉండాలని దేవుడు అనుకుంటే ఆ కుటుంబం మీద దాడి చేసి కట్టుకొట్టాడు. అక్కడి నుంచి మానవ పతనం ప్రారంభమైంది. అక్కడి నుండే మానవ పతనం ప్రారంభమైంది. దేవుడు తన సంకల్పానుసారంగా, సరే నేను వద్దన్న పని మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మీ పని ఉంటుందని అన్నాడు. సర్పాన్ని ఏమన్నాడు? నువ్వు నేల మీద పాకుతావు, నీ ఇష్టానుసారంగా నీ బతికితే అని దానికి చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా సర్పంతో మాట్లాడుతూ 15వ వచనం 3:15 ఆదికాండం, మరియు నీకు నువ్వు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టును అన్నాడు. అది అన్న చోట కింద పుట్టినోట్లు ఏమనుంది అక్కడ? ఆయన అని రాయబడి ఉందా? స్త్రీకి నీ సంతానము కంటే అక్కడ అపవాది సంతానానికి, ఇక్కడ దేవుని సంతానానికి ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు వైరమే. మన మీద పక్కబట్టినోడు ఎవరనుకుంటారు ఇప్పుడు? అమ్మా ఇష్టం కలిగిన వాడు, మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా కానీ వాళ్ళంటే మనం ప్రేమించగలగాలి.
వాళ్ళలో ఉండి నడిపించేవాడు భయంకరమైనటువంటి వాడు. ఆ రోజున గాడి తప్పించాడు వాడు, దేవుని కుటుంబం మీద దాడి చేశాడు. అందుకనే నీ సంతానానికి ఆమె సంతానానికి ఎప్పుడు యుద్ధం జరుగుతుందన్నాడు. ఆదాము, నువ్వు చెప్పిన మాట వినలేదు కదా ఆదాము, నా సంకల్పం దెబ్బ కొట్టావు కదా, నువ్వు ఇబ్బంది పడ్డావు కదా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్తాను చూడు అని. నువ్వేం చేయాలో తెలుసా? నేల సారం తినాలి. నువ్వు ఏం తినాలి? నేల సారం తినాలి నువ్వు. చూడండి, అక్కడ నువ్వు మాట చెప్తుంది 17 వచ్చింది చూడండి, 3:17 ఆదికాండం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములు నీవు దాన్ని పంట తిందువు. అది పండ్ల తొక్కలు గచ్చ పొదలు నీకు మొలిపించును, పొలములో పంట తింటావు. అప్పుడు అంతకుముందు ఆదాము ఏమైనా వ్యవసాయం చేశాడా? చెప్పండి, చేశాడా? ఏమీ చేయలా. హాయిగా అన్ని పళ్ళు ఆయనవే, ఏది కావాలంటే అది కోసుకుని తినొచ్చు ఆయన హ్యాపీగా. పాపము లేదు గనక. ఇప్పుడు ఏం చేశారు? ఇద్దరు కలిసి పాపం చేశారు. దేవుడు చేయొద్దన్న పని చేసి పాపాన్ని మూట కట్టుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే భౌతికమైనటువంటి పరిస్థితులు తెచ్చుకున్నారు. ఆత్మ సంబంధమైన విషయాల్లో చచ్చిపోయారు. ఇప్పుడు దేవుడు కూడా భౌతికంగా వాళ్ళ మీద దాడి చేశాడు. ఎలాగంటే ఇదిగో గచ్చపదలు ముళ్ళ కంపలన్నీ ఎదుగుతాయి. అవన్నీ ఎదుగుతూ ఉంటే అక్కడ నువ్వు దున్ని నీ చెమట చిందించి నువ్వు కష్టపడి ఇప్పుడు దాని పంట నువ్వు తినాలి. అలా పుట్టినాయి ఈ వ్యవసాయాలన్నీ, ఇవన్నీ కూడా అలా పుట్టినాయి. దీనికి కారణం ఎవరు తెలుసా? దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నందుకు. అంటేనే అవంతో కూడా మాట్లాడాడు. చూడండి 16 వచనంలో, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్తగల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అసలు దేవుడు ఏమన్నాడు? మీ ఇద్దరు కలిసి ఈ భూ ప్రపంచాన్ని ఏలాలన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నీ భర్త నిన్ను ఏలతాడు. ఎప్పుడు భర్తే భార్య ఇద్దరు. నీ భర్త గల నీకు వాంఛ కలుగుతుంది, నీకు కోరిక కలుగుతుంది, నీ భర్తతో కలిసి నువ్వు కాపురం చేయాలి. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ గర్భ వేదనను హెచ్చిస్తాను. నాకు భలే అనిపిస్తుంది. దేవుడు ఒక ప్రాసెస్ ఏర్పాటు చేశాడు. ఎలాగా అంటే భూమి మీద బిడ్డలను పుట్టించాలి. అది కదా ఆయన సంతానం. భూమి మీద విస్తరించాలి కదా ఆయన సంతానం. ఎలా విస్తరించాలంటే ఏమో నాకు తెలియదు. నేను అనుకుంటాను, అసలు డెలివరీ సమయంలో కూడా అమ్మగా బిడ్డను కనేటప్పుడు ఎంత వేదన పడుతుంది. కాబట్టి ఏ నొప్పులు లేకుండా చక్కగా డెలివరీ అయిపోలే చెదురేమో దేవుడు అనిపిస్తుంది నాకు. కానీ వీళ్ళు చేసిన తప్పులు బట్టి ఏమన్నాడు? నీ గర్భ వేదనను హెచ్చిస్తాను. అప్పుడు పట్టట్టుకుని అమ్మ తన్నేస్తాడే, పొడిచేస్తాడే, అయ్యి బాబు అన్నారండి. గర్భ వేదనను హెచ్చిస్తాను అన్నాడు. ఏ నొప్పులు లేకుండా డెలివరీ అయ్యేలాగా దేవుడు ఒక మంచి సిస్టాన్ని పెట్టుందుడేమో అనుకుంటాను నేను. కానీ మన ఆది తల్లి చేసిన పొరపాటు వల్ల ఏమైపోయిందంటే నొప్పులు బాధ పెట్టాడమ్మ దేవుడే. ఏం పెట్టాడు? నొప్పుల బాధ. అమ్మ తల్లి అవ్వమ్మ ఎంత పని చేసావమ్మా, చచ్చిపోతున్నానమ్మా కనలాక అనిపిస్తుందా? అసలు అవ్వమ్మ ప్లేస్లో మీరు ఉంటే ఆవిడ ఉపండితుంది కావాలి, మీరు చెట్టంతా తినేద్దరు. ఆవిడ ఉపండితుంది పది మంది కొన్ని ఒళ్ళో వేసుకుని కొన్ని జోకులు పెట్టుకుని ఉంటారండి మీరు. ఊరుకుని ఉంటారు మీరు, ఊరుకుని అసలు కదా మీరు. ఆశ ఒక పడుతుంది, ఆశకి అద్దట్టు ఉండదు. విచిత్రం అంటే తెలుసా? ఈ ప్రణాళికలో దేవుడు ఎంత గొప్ప సిస్టాన్ని ఏర్పాటు చేసి ఒక పద్ధతి ఇస్తే సర్వనాశనం అయిపోయింది. ముగిస్తాను. సర్వనాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా? దేవుని మాట వినకపోవడం వల్ల. చెప్పండి మాట. దేవుని మాట వినకపోవడం వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. ఈ రోజుకి ఈ కుటుంబంలో ఉన్నటువంటి సంగతులు ఎందుకు వచ్చి అనుకుంటున్నారు? ఆయన ప్రణాళిక వేరే, ఆయన ఉద్దేశాలు వేరే, ఆయన సంకల్పం వేరే. మన మాటలు మన పాటలన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఎత్తులో పెట్టేసి మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. కనుక ఇలాంటి స్థితిలోకి మనం వెళ్ళకుండా దేవుడు ముందుగానే తన గ్రంథాన్ని రాయించి ఇది మన చేతికి ఇచ్చి ఒక చక్కటి అద్భుతాలను మన చేతికి ఇచ్చి మీరు తెలుసుకున్నానా, ఇవన్నీ మీకు అర్థం కావాలి. నా సంకల్పం ఏంటో, నా ప్రణాళిక ఏంటో, నా ఉద్దేశం ఏంటో మీకు తెలిస్తే మీరు జాగ్రత్త పడతారు అని దేవుడి జీవ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. కాబట్టి దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న వారమై దేవుని ప్రణాళికలో నువ్వున్నావు నేనున్నావు అన్న సంగతిని తెలుసుకుని మన కుటుంబాలను కూడా కట్టుకోగలిగితే మనం బాగుంటాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయుగాక.